అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి వివాహానికి అతిరథ మహారథులందరూ కూడా విచ్చేసి వధూవరులని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నూతన వధూవరులని ఆశీర్వదించారు. అయితే ముఖేష్ అంబానీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆయన్ని దగ్గరుండి మరీ స్వాగతించి ఆయన్ని దగ్గరుండి మరీ సాగనంపారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీ కుటుంబం చంద్రబాబు గారికి అంత ప్రాధాన్యతనివ్వడానికి గల కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. హాయ్ మా. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం జరిగింది. అయితే ఎంతోమంది అతిరథ మహారథులందరూ కూడా ఆ వివాహానికి హాజరవ్వడం జరిగింది. ప్రధాని మోదీ గారితో పాటుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే సెలబ్రిటీలు అందరూ కూడా ఆ వివాహానికి హాజరయ్యారు. అయితే ముఖేష్ అంబానీ అలాగే వారి దంపతులు అందరినీ రిసీవ్ చేసుకున్న విధానం వేరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వేరు, వారిని రిసీవ్ చేసుకున్నటువంటి విధానం వేరు. చంద్రబాబు గారిని పంపించేటప్పుడు దగ్గరికి వచ్చి మరీ ఆయన్ని కారెక్కించి మరీ అతిథి సత్కారాలు చేశారు. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పినట్టుగా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వీళ్ళిద్దరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దీని మీద మంచి వచ్చింది కమెంట్స్, చెడు వచ్చాయి, ఇంత ఖర్చు పెట్టాలా అని. అయితే ఖర్చు పెట్టాలండి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, దానివల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. మనం ఆ యాంగిల్లో చూడాలి. ఇప్పుడు ఈ వివాహం వల్ల ఎంతోమందికి ఎన్నో రకాల ఉపాధులు దొరికాయి. మనం అది ఆలోచిద్దాం. డబ్బు ఒకే చోట కేంద్రీకృతం అయిపోతే దానికి విలువ ఉండదు, దాన్ని ఖర్చు పెట్టకుండా ఉంచేస్తే. సో ఇలాంటి అకేషన్స్లో వాళ్ళు ఎంత ఖర్చు పెడితే అంతమందికి మంచి జరుగుతుంది. సరే, ఆ యాంగిల్ పక్కకు పెడితే ఈ వివాహానికి మీరు చెప్పినట్టుగా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, మన భారతదేశంలోంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రధాని మోదీ వచ్చారు. ప్రధానమంత్రికి అయితే వాళ్ళు కాళ్ళకి దండం పెట్టడం జరిగింది, వధూవరులు ఇద్దరూ కూడా. సో అన్ని రకాలుగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా గడిచిందండి. మీరు చెప్పిన రిసీవ్ చేసుకునేటప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏ రకంగా వాళ్ళు ఆయన ఆహ్వానం పలికారో, వెళ్ళేటప్పుడు కూడా ముఖేష్ అంబానీ గారి దగ్గరుండి చాలా వినయంగా నమస్కారం చేయటమే కాదు, ఆయన సాగనంపటమే కాదు, మనం చూసాం. ఏంటి దీని వెనకాల ఉండే ఆంతర్యం? అంటే చంద్రబాబు నాయుడికి అసలు ముఖేష్ అంబానీ ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు ఆయన అంత ప్రాధాన్యత ఇవ్వాలి, దీని వెనకాల ఉండే ఆంతర్యం ఏమిటి అని చూస్తే మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు 5 ఏళ్ళు రాష్ట్రం కుదేలైపోయింది. సో జగన్మోహన్ రెడ్డిని కలిశారు, ఎవరు ముఖేష్ అంబానీ గతంలో కలిశారు, వివాహానికి కూడా ఆయన ఇన్వైట్ చేశారని మనకు తెలుసు, అన్నీ జరిగాయి. కాకపోతే ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇంత ముఖ్యత్వం ఇవ్వడానికి కారణం ఆయనకుండే వ్యాపార లావాదేవీలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి వెళ్తుంది డెఫినెట్గా. ఇప్పుడు జియో అనే కాదు, ఇంకా చాలా వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి కదండి. అవన్నీ కూడా విస్తరించాలంటే చంద్రబాబు నాయుడు గారే వాళ్ళకి అనుకూలమైన వ్యక్తి. అంటే ఆయనకి విజన్ ఉంది, తర్వాత ఏమేం చేయాలి, ఎలాగ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి, మనం ఎవరికి మనం ఈ వ్యాపార అవకాశాలు ఇవ్వాలి, ఈ అంశాలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి వాటి మూలంగా మనం కూడా లాభం పొందాలి అని ముఖేష్ అంబానీ గారి ఆంతర్యమై ఉంటుంది. దానికోసం ఇంకొంచెం ప్రత్యేకంగా వారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఈ జూలు ఇవంతా కూడా జూ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అటవీ పర్యావరణాన్ని పరిరక్షించాలి అని ఆయన అన్నారు. అన్నప్పుడు ఈ జూ విషయానికి వచ్చేసరికి మనం ఇంకో రకంగా ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు వాటిని మెయింటెనెన్స్ అనేది, ఇప్పుడు అనంత్ అంబానీ వాళ్ళకి కూడా గుజరాత్ దగ్గర ఒక జూ ఉంది, వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకున్నారు. వాళ్ళు రకరకాల జంతువుల్ని వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటిని కాపాడుతున్నారు. సో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అటవీ పర్యావరణ శాఖకి సంబంధించిన హెల్ప్ కూడా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, అంటే వ్యాపార పరంగా. సో అక్కడ అలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ముఖేష్ అంబానీ వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచిదే, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్ల ముఖేష్ అంబానీకి మంచిదే. అంటే వ్యాపార పరంగా వాళ్ళు ముందుకెళ్ళటానికి ఒకళ్ళకొకళ్ళు దోహదం చేసుకోవచ్చు. ఇది చిన్న విషయాలు కాదు కదండి, ఎన్నో ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి మనకి, ఎన్నో సంస్కరణలు చేయాలి,
ఎన్నో రకాల వ్యాపారాలు వస్తాయి. ఆ వ్యాపారాల్లో వాళ్ళని కూడా భాగస్వాములుగా చేయటం వల్ల రాష్ట్రానికి మంచిది, వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా మంచిది. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన డెఫినెట్గా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, మీరు చూసారు, అందరం చూసాం. ఆయన ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలో అంతవరకే చేసుకున్నారు. అంతేగాని అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఆయన వచ్చి భోజనం చేశారో ఏదో మనకు తెలియదు. కొడుకును ఆయన ఇద్దరు వచ్చారు, అది అంతవరకే. నాట్ బియాండ్ దట్ ఎప్పుడు కూడా వాళ్ళు కలిసింది లేదు, లేకపోతే ఇంత ఇంపార్టెన్స్ ఈయన ఇచ్చింది లేదు. అంటే ఇక్కడ వ్యక్తి కంటే కూడా వ్యక్తికి ఉండే ఒక విజన్ని వాళ్ళు గౌరవిస్తున్నారని మనం అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అభిమానులు ఉన్నారు, ప్లస్ ఆయన గురించి అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మోదీ గారు కూడా గుర్తించారు. ఇప్పుడు వాళ్ళకి బీజేపీకి కూడా అవసరమే. ఇక్కడ మనం ఇంకో రకంగా తీసుకుంటే ముఖేష్ అంబానీ ఈజ్ వెరీ క్లోజ్ టు మోదీ గారు. సో అలా తీసుకుంటే కూడా బీజేపీకి ఇప్పుడు చాలా అవసరమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ రాజకీయాల పరంగా కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీకి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమండి ఫస్ట్, తర్వాత ఆయన ఎవరు నితీష్ కుమార్. కాబట్టి రాజకీయంగా కూడా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేసుకున్నారనుకోండి, ఈరోజు ప్రభుత్వం ఆలోచనలో పడుతుంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేసుకుంటారో నితీష్ కుమార్ కూడా విత్డ్రా చేసుకుంటారు. మొన్న అసలు విత్డ్రా చేసుకుందాం నితీష్ కుమార్ గారు అనుకుంటేనే కదా వెంటనే బాబు గారికి ఫోన్ చేశారు ఆయన, మోదీ గారు. సో ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తికి గౌరవం ఇస్తున్నారంటే అది వ్యక్తిగత గౌరవంతో పాటు ఇట్లా వ్యాపార లావాదేవీలు ఉండొచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇన్ని అంశాలు ఉంటాయండి. అందులో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు మామూలుగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే గౌరవం ఇస్తారు, అది వేరు. ఆ గౌరవంలో కూడా తేడాలు ఉంటాయి. ఒక వ్యక్తిని వాళ్ళు గౌరవించే విధానంలో తేడాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు అంబానీ ఒకలా ఉంటారు, అదానీ ఒకలా ఉంటారు. కానీ వ్యాపారం దాకా వచ్చేసరికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒకే రకంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నార్త్ వర్సెస్ సౌత్గా తీసుకుంటే నార్త్ వాళ్ళదే ఆధిపత్యం ఉంది వ్యాపార రంగంలో. కానీ మేధపరంగా చూసుకుంటే డెఫినెట్గా మనకుంది. కాకపోతే ఏంటంటే మనం ఆ రకమైన వ్యాపారాలు చెయ్యం మనం, వాళ్ళు అదే వాళ్ళ వృత్తి. మనకి చదువు ఇది మన తరహా వేరు, వాళ్ళ తరహా వేరు. అంటే జనరల్గా చెప్తున్నాం మనం. కాబట్టి ఈరోజు ముఖేష్ అంబానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, తర్వాత రాజకీయ పరంగా ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయండి. ఓకే, ముఖేష్ అంబానీ గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారని, భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నారు, అందుకే చంద్రబాబు గారికి కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా కొన్ని చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాటిని ఎలా చూడాలంటారు? అంతేనండి, అందులో సందేహం లేదు మనకి. తప్పకుండా ఇప్పుడు ముందు రోజుల్లో వాళ్ళు చాలా పెట్టుబడులు పెట్టేదానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అంబానీ కనుక వచ్చారంటే, ముఖేష్ కనుక వచ్చారంటే తప్పకుండా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, దానివల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా కూడా రాష్ట్రం పుంజుకుంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించాకే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుని ఉండొచ్చు. ఆయన కూడా ఒక మాట చెప్పు ఉండొచ్చు. త్వరలో అయినా ఇంకొక సమావేశం కూడా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.